ఏపీ మంత్రి నారా లోకేష్ పార్టీలో మరింత క్రియాశీలకంగా మారబోతున్నారు. ఇందుకు సంబంధించి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఒక నిర్ణయానికి వచ్చేశారట. పార్టీలో ఇప్పటికే తన ముద్రపడే విధంగా సొంత క్యాడర్ను తయారు చేసుకోవడంతో పాటు తనదైన మార్క్ చూపించుకుంటున్నారు లోకేష్. దీంతో మరింతగా లోకేష్ సేవలు పార్టీకి అందేలా సీఎం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్కు ఇప్పుడు బంపర్ ఆఫర్ తగిలేలా కనిపిస్తోంది. ఆయనకి ప్రమోషన్ ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ పార్టీలో నారా లోకేష్ మార్క్ ఉండేలా సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ పార్టీలో ఒక నిర్ణయాత్మక పదవి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రకటన ఈ నెల మహానాడులోనే ఈ పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారంటున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఇక ముందు ఇంకో కొత్త ఉన్నత పదవి స్వీకరించబోతున్నారు. కొత్తగా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా పదవి క్రియేట్ చేసి నారా లోకేష్కు బాధ్యతలు ఇవ్వబోతున్నారని సమాచారం అందుతోంది. ఈ మేరకు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ మహానాడు 3 రోజుల పాటు జరగాలని ఉంది. మే 27, 28, 29 తేదీల్లో కడప జిల్లాలో మినీ మహానాడు నిర్వహించబోతున్నారు.